భారీ ఓటమి తర్వాత జగన్ ఈవీఎంలపై విమర్శలకు దిగుతున్నారు. ఈవీఎంలు వద్దు, పేపర్ బ్యాలెట్లు వాడాలి అంటున్నారు. ఆదేశంగా అడుగులు వేయాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశంలోనూ ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారని, ప్రజాస్వామ్య స్ఫూర్తితో భారత్లో కూడా ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు వాడాలని ట్వీట్లో పేర్కొన్నారు. అయితే 2019 ఎన్నికల తర్వాత జగన్ 100% ఈవీఎంలను సమర్థించారు. ఇప్పుడు ఓటమి తర్వాత ఈవీఎంలను ఆడిపోసుకుంటున్నారు. ఇక ఓటమిని అంగీకరించకుండా ఈవీఎంలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. పూర్తిగా 2019లో ఆ ఎన్నికల తర్వాత ఈవీఎంలను సమర్థించారు. ఈవీఎంలు ఏం చేస్తాయి, దాంట్లో అక్కడ బటన్ నొక్కడం, ఆ తర్వాత స్లిప్ కూడా వస్తుంది, దాంట్లో చాలా పారదర్శకంగా ఉంటుందని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా విశ్లేషకులు మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యని అడిగి తెలుసుకుందాం. సత్య, ఏంటి ఈ విధమైనటువంటి ధోరణి? అంటే గతంలో ఈవీఎంలను సమర్థించారు, 100% ఈవీఎంలు పారదర్శకంగా ఉంటాయని చెప్పారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడినా ఎట్లా చూడాలి? నిన్న మొన్నటి వరకు ఓట్లేని ప్రజలను తోలనాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈవీఎంలపై పడ్డారని చెప్పుకోవచ్చు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే ముద్దంటూ కూడా ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈవీఎంలను ఆడిపోసుకుంటూ ఈవీఎంల వల్లే తాము ఓటమి చెందామనే విధంగా అర్థం వచ్చేలా ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. న్యాయం అందడం మాత్రమే కాదు, అందజేయబడినట్లుగా కూడా కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండడమే కాకుండా నిస్సందేహంగా బలంగా ఉన్నట్టు కనిపించాలని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అటు సామాజిక మాధ్యమాల ద్వారా వేదాలు వల్లిస్తూ గతంలో కూడా ఓటమిని మాత్రం అంగీకరించని పరిస్థితి అయితే ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశంలోనూ ఎన్నికలు పేపర్ బ్యాలెట్ ద్వారానే జరుగుతున్నాయంటూ, ఈవీఎం ద్వారా కాదంటూ కూడా పోస్ట్ లో పేర్కొన్నారు. మన ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఈవీఎంలు వద్దు, పోస్టల్ బ్యాలెట్లు తిరిగి రావాలని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. నిజానికి ఇదే మాజీ ముఖ్యమంత్రి 2019 ఎన్నికల తర్వాత ఈవీఎంలు 100% సమర్థించారు. ఇప్పుడు భారీ ఓటమి తర్వాత ఈవీఎంల పైన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఒకవేళ నిజంగా ఈవీఎంలే గనక లోపం ఉంటే గనక కేంద్రంలో బీజేపీ పూర్తి స్థాయి మెజార్టీ సాధించుకోవడానికి ఈవీఎంలను ఎందుకు ట్యాంపర్ చేయలేదు అనే ప్రశ్న కూడా ఇతర పార్టీలు అయితే వేస్తున్నాయి. ముఖ్యమంత్రి తన ఓటమిని అటు ప్రజల మీదకి ఇటు ఈవీఎంల మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి తను చేసిన తప్పేంటో తాను తెలుసుకోకపోతే గనక ఇక భవిష్యత్తు ఉండదు ఆ పార్టీకి అని కూడా వారంతా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికీ ఓటమిని అంగీకరించే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేయడం లేదు. ప్రజలు మంచి చేసినా ఓట్లే లేదని ప్రజలు అంటున్నారు. ఈవీఎంల వల్ల ఓడిపోయామని ఇంకో రకంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన అటు ఇతర పార్టీలు, ఇతర రాజకీయ నాయకులు, విశ్లేషకులు మాత్రం జగన్మోహన్ రెడ్డి వైఖరిని తప్పుపడుతున్నారు. చివరకు సొంత పార్టీ నేతలు కూడా ఇప్పటికైనా ఆత్మావలోకనం చేసుకోవాలి, జరిగిన తప్పు ఎక్కడ జరిగిందో కనిపెట్టి సరి చేసుకోవాలని చెబుతున్నప్పుడు కూడా ఆ దిశగా మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు ఏ కోసానే కనపడటం లేదు. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.